కొంతమంది విదేశీ విద్య గురించి ప్రకటనలు చూస్తుంటారు. పేపర్లలో, టీవీలో అరగంట సేపు ఇంటర్వ్యూ పెడతారు. ప్రస్తుతం విదేశీ విద్యకు ఎటువంటి గుర్తింపు లేదు, ఉండబోదు. 18 నవంబర్ 2021 రోజున నేషనల్ మెడికల్ కమిషన్లో గెజిట్ ఆఫ్ ఇండియా ప్రచురణ ద్వారా విదేశీ విద్యకు గుర్తింపు రద్దు చేయడం జరిగింది. పార్లమెంట్లో నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలో సవరణ ద్వారా విదేశీ విద్యకు గుర్తింపు లేదు. మీరు ఇప్పుడు వెళ్ళి చదువుకొచ్చిన భారతదేశంలో ఎఫ్ఎంజీ అనే పరీక్ష రాసుకునే అర్హత లేదు. మాది రద్దు చేశారని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2022లో కేంద్ర ప్రభుత్వము నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకున్న నిర్ణయం సమంజసమే, విదేశీ విద్యకు భారతదేశంలో గుర్తింపు ఇవ్వవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు కూడా నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయాన్ని సమర్థించింది. మీరు విదేశాలకు ఉక్రెయిన్కో, రష్యాకో 15 లక్షలు 20 లక్షలకి సీట్ అని వెళ్తే, ఫిలిప్పైన్స్కో మీరు భారతదేశం తిరిగి వచ్చి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేదు, ఉండబోదు. శాశ్వతంగా మీరు భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో, ప్రపంచ దేశాల్లోనే మీరు వైద్య వృత్తి కొనసాగించుకునే అవకాశం ఉన్నది. కనుక ఇటువంటి విషయాలు దళారులు, బ్రోకర్లు, ఏజెంట్లు నమ్మగలుగుతారు, అబద్ధాలు చెప్తారు. వాళ్ళు ఈ విషయం చెప్పరు. వ్యాపార ప్రకటనలు న్యూస్ పేపర్లోను, టీవీల్లోనూ చెబుతూ ఉంటారు. కనుక తల్లిదండ్రులు, విద్యార్థులు తప్పుదారిన పట్టవద్దని మీకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా వద్దు లాంగ్ టర్మ్. వచ్చిన ర్యాంక్తో ఏదో దాంట్లో స్థిరపడిపోదాం. ఏ కోర్సు చదివితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు 8 గంటలకు జూమ్ మీటింగ్లో మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, మీరు ప్రశ్న అడగకపోయినా ప్రతిరోజు జూమ్ మీటింగ్కి వచ్చి హాజరైతే మా మధ్య జరిగే చర్చ, ఇతరులు అడిగిన ప్రశ్నకు సమాధానం, లేదు కొన్ని విషయాలు ఉద్దేశపూర్వకంగా నేను చెబుతూ ఉంటాను. మీరు జూమ్ మీటింగ్ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ వచ్చి విన్నా కూడా చాలు. ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. ఒక 5-6 ప్రశ్నలు అడుగుతారు. 100-150 మంది వచ్చి వింటూ ఉంటారు. ఆ రోజు తాజా వార్తలు ఏంటని చెబుతూ ఉంటాను. ముందు తాజా వార్తలు చెప్తాను. ఈరోజు విషయాలు ఇది, ఈ నోటిఫికేషన్ వచ్చింది, ఇది ఇలా ఉందని చెప్తాను. దాని మీద వివరణలు, ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్తుంటాం. అట్లాగే ఒక 4-5 వాట్సాప్ గ్రూపులను కూడా ప్రారంభించాం. మీరు వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ విద్యా అడ్మిషన్ల ప్రకటనలు వచ్చినప్పుడు దాంట్లో పెడతాం. కొంతమంది తల్లిదండ్రులు పెద్ద మనసుతో వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని గ్రూపుల్లో పెడుతూ ఉంటారు. గ్రూపుల్లో ఒకరికొకరు మాట్లాడుకుంటుంటారు, చర్చించుకుంటుంటారు. నాకు సమయాభావం వల్ల మీరు గ్రూపుల్లో అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. మీరు ఏ అనుమానం ఉన్నా జూమ్ మీటింగ్లో చెప్పగలను.